తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని రబ్బీలో వేసిన జొన్న మొక్కజొన్న అపరాల యొక్క పంట నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ సబ్ డివిజన్ లో మొత్తం 48,850 ఎకరాల్లో వేసిన 3 పంటల నమోదు కార్యక్రమం జరిగిందన్నారు. తెనాలి సబ్ డివిజన్లోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో రబీ సీజన్లో వేసిన జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వంటి పంటల యొక్క నమోదు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెనాలి వ్యవసాయ సహాయ సంచాలకులు ఉషారాణి చెప్పారు. దుగ్గిరాల్లో 20,550 ఎకరాల్లో 3 పంటలు వేయగా కొల్లిపరలో 13,300 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు వేశారని చెప్పారు. అలాగే తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో 3 పంటలు వేయటం జరిగిందని ఆమె తెలియజేశారు. అయితే ఈకేవైసీ చాలా తక్కువగా నమోదు జరిగిందని, తెనాలి మండలంలో 83%, దుగ్గిరాల్లో 87%, కొల్లిపరలో 94% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయించుకున్నారని, మిగిలిన రైతులు కూడా త్వరితగతిన సమీప రైతు సేవా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ఉషారాణి విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన యూనిక్ ఐడి రైతులకు ఇచ్చే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో భూమి ఉన్న రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్టర్లో తమ పేరు రిజిస్టర్ చేయించుకోవాలని ఆమె చెప్పారు. ఇప్పటికే దుగ్గిరాల్లో 7,000 మంది, కొల్లిపరలో 6,900 మంది, తెనాల్లో 6,300 మంది మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నారని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు పొందటానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారిని ఉషారాణి తెలియజేశారు. నమస్కారం అండి. మన తెనాలిలో ఉన్నటువంటి తెనాలి సబ్ డివిజన్ పరిధిలో మరి 3 మండలాలు తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల్లో మనకి ముఖ్యంగా రబీలో వేసినటువంటి జొన్న, మొక్కజొన్న, అలాగే అపరాలు, మినుము, పెసర పంటల్లో పంట నమోదు కార్యక్రమం అనేది కంప్లీట్ అయింది. మొత్తం మనం చూసుకుంటే దుగ్గిరాల్లో 20,550 ఎకరాల్లో మనకి 3 పంటలు వేసుకోవటం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 13,300 ఎకరాల్లో అక్కడ అపరాలు లేదు, కానీ జొన్న, మొక్కజొన్న ఇంత విస్తీర్ణంగా వేసుకోవటం జరిగింది. పంట నమోదు కార్యక్రమం కూడా జరిగిపోయింది. అలాగే మన తెనాలి మండలంలో 15,000 ఎకరాల్లో మినుము, పెసర, అలాగే జొన్న, మొక్కజొన్న పంటలు వేయడం జరిగింది. మొత్తం కూడా ఈ విస్తీర్ణానికి పంట నమోదు జరిగింది. అయితే ఈకేవైసీ, రైతు యొక్క ఈకేవైసీ అనేది చాలా తక్కువగా ఉంది. తెనాలి మండలంలో 83% మాత్రమే రైతులు ఈకేవైసీ చేయడం జరిగింది. కాబట్టి తెనాలి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా త్వరగా మేము ఈ ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయించున్నాము. అట్లాగే కొల్లిపర మండలంలో చూసుకుంటే 87% మాత్రమే ఈకేవైసీ కంప్లీట్ అయింది. దుగ్గిరాల మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులను కూడా త్వరగా మేము ఈ కేంద్రాలకు వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లిపర మండలంలో 94% ఈకేవైసీ కంప్లీట్ అయింది. మిగిలిన 6%లో కూడా రైతు సోదరులందరూ వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మనకి ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినటువంటి ప్రోగ్రాము, ప్రతి రైతుకి, భూమి కలిగిన ప్రతి రైతుకి, పొలం ఉన్న ప్రతి భూ యజమాని మరి ఒక యూనిక్ ఐడి నంబరు, మన ఆధార్ కార్డు సామాన్య ప్రజలకి ఎలా ఉందో అలాగే భూమి ఉన్న ప్రతి భూ యజమానికి ఈ విధంగా ఒక యూనిక్ ఐడి ఇవ్వాలి అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన అనుసరించి మనము ఇంతవరకు ఫార్మర్ రిజిస్ట్రీ అనేది చేసుకుంటూ వచ్చాము. మన దుగ్గిరాల మండలంలో దగ్గర 7,100 రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కొల్లిపర మండలంలో 6,900 మంది రైతులకి ఈ యొక్క ప్రక్రియ కంప్లీట్ చేశాము. అలాగే మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి 6,300 మంది రైతులకి ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంప్లీట్ చేశాం. కనుక మిగిలిన రైతు సోదరులు కూడా మేము ఈ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మరి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ, భూమి ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ రిజిస్ట్రీని కంప్లీట్ చేసుకుంటే రాబోయే కాలంలో మరి పంట నష్ట పరిహారం జరిగిన, అలాగే పిఎం కిసాన్ పడాలన్నా, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఏ రైతులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలన్నా కూడా రైతులు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీని కంప్లీట్ చేయించుకున్నట్లయితే 11 నంబర్లు కలిగినటువంటి ఒక సంఖ్య యూనిక్ ఐడిగా రైతులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి
ఈ అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులకు